రాముడి సాక్షిగా ఇవాళ చెప్తున్నా, 2018 లోక్సభ ఎన్నికల ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఇవాళ 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఏ అభ్యర్థి అయితే రాముడికో నరేంద్ర మోడీకో దండం పెడుతుందో ఆ అభ్యర్థి, ఆ పెద్ద మనిషి నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పిందా లేదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నిజమైన రాముడి భక్తురాలు మీరా నేనా ఇవాళ తేల్చుకుందాం. మహబూబ్ నగర్లో రాముడు అంటే ధర్మానికి మారుపేరు, నిజానికి మారుపేరు, నీతి నిజాయితీకి మారుపేరు. నేను చెప్తున్నది నిజమని నేను అంటున్నా, పేరు కూడా చెప్తున్నా. డికే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, దామోదర్ రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మన జిల్లాకు చెందినటువంటి సంపత్ కుమార్ గారు, చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో, మా అందరి సమక్షంలో నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా? మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను ఆ డికే అరుణ గారికి వాళ్ళ సవాల్ విసురుతున్నా. మీరు రాముడి భక్తురాలా, నేను రాముడి భక్తున్నో ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తేల్చుకోవాలి. నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి. నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి. నేను చెప్పింది అబద్ధమని మీరు ఏ రామాలయంకి వచ్చి చెప్పినా, మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్లో కానీ, మహబూబ్ నగర్లో కానీ, మక్తల్లో కానీ, జడ్చర్లలో కానీ, షాద్ నగర్లో కానీ, కొడంగల్లో కానీ, దేవరకద్రలో కానీ, నారాయణపేటలో కానీ, వినోదన్న గద్వాల్ అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకి వచ్చి నేను చెప్పింది అసత్యము, వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు, నేను 15 కోట్ల రూపాయలు అడగలేదు అని గనక రామాలయానికి వచ్చి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నేను ఇవాళ మహబూబ్ నగర్ ప్రజల సాక్షిగా ఇవాళ చెప్తున్నాను. అరే ఆయన అసలు నా స్థాయి, ఆయన గురించి మాట్లాడాలి. ఆయన స్థాయి ఏందయ్యా? ఆయన స్థాయి పెంచుకొని అరుణమ్మ పేరు ఎత్తుతున్నాడు. ఆయన స్థాయి పెంచుకోనికి అరుణమ్మ పేరు చెప్తే నన్ను ఎవడన్నా చూస్తాడు, నా ఫోటో చూస్తాడు, నా వీడియో చూస్తాడని మాట్లాడుతున్నాడు. ఆయన నా స్థాయి అసలు ఆయన ఏంది, ఆయన కథ ఏంది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది మర్చిపోయింది వాళ్ళు. ఆయన బ్యాక్గ్రౌండ్ మర్చిపోయి మాట్లాడుతున్నాడు. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దటోళ్ళు అంటారు ఇటువంటి వారిని. సంస్కారం లేకుండా సంస్కారహీనంగా ఏ స్థాయికైనా దిగజారుతారంటే ఇటువంటి వాళ్ళని చూసే అంటారు. రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళని చూసే అహంకారం అనేది ఇటువంటి పదవులను చూసుకోనో లేకుంటే పొజిషన్లు చూసుకోనో మురిసిపోయి అహంకారంతో మాట్లాడేటటువంటి మాటలు అంటారు వీటిని. సంస్కారహీనులే ఇటువంటి మాటలు మాట్లాడతారు. వాస్తవాలు ఏందో ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. ఆయన మాట్లాడిన ప్రతి మాట జూటా అని కూడా ఆయనకు తెలుసు. ఆయన స్టోరీ అంతా పాపం ఎవరో స్ట్రాటజిస్ట్ వాళ్ళు రాసి ఇచ్చినట్టున్నారు. ఈయన స్టోరీ అల్లి పెద్ద ఎత్తున స్టోరీని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా చెప్తే నమ్ముతారని కథ చెప్తున్నాడు. అంతమంది మీటింగ్లలో డబ్బులు అడుగుతారా అండి? ఏడైనా మీటింగ్లలో జరుగుతాయి ఇట్లాంటి ఇంతమంది మీటింగ్లో పైసలు ఎవరన్నా ఏడైనా జరుగుతాయి ఇట్లాంటిది కేవలము ఏదన్నా మాట్లాడితే కూడా దాంట్లో ఒక వాల్యూ ఉండాలి. డీకే అరుణ నేచర్ తెలిసిన వాళ్ళు, డీకే అరుణ యొక్క వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు పాలమూరు జిల్లా ప్రజలు. డీకే అరుణ ఈరోజు కొత్తగా పుట్టలే, ఆయన కొత్తగా పుట్టుకొచ్చిండేమో. డీకే అరుణ కానీ డీకే అరుణ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రాజకీయాల్లో ఉంది ఎన్నో ఏళ్ల నుంచి. ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే కాదు, మాకు హిస్టరీ ఉంది. మా హిస్టరీ ఏందో పాలమూరు ప్రజలకు అందరికీ తెలుసు. ఎవరు అందరు చెప్తారు కదా, కల్వకుర్తిలో పోతే ఆయన సూట్ కేసులు తీసుకుంటాడు, మందికి టికెట్లు అమ్ముకుంటాడని. ఇప్పుడే చెప్పిరీడు ఎవరో, ఆయన సూట్ కేసులకు అమ్ముడబోతాడు, సూట్ కేసులు ఇస్తాడంట. కల్వకుర్తిలో చెప్తారు ఆయన సూట్ కేసు తీసుకొని టికెట్ అమ్ముకున్నాడని. రేపు పాలమూరు టికెట్ కూడా సూట్ కేసు తీసుకుని 50 కోట్లకు ఏమో మాట్లాడుకున్నాడు, 50 కోట్లు ఇస్తే వెళ్ళిపోతాడంట అని. అంటే ఆయన వెళ్ళిపోవడానికి ఇది ఒక ప్లాన్ వేసిండేమో. ప్రమాణం చేయాలి, డీకే డెఫినెట్గా ప్రమాణం చేస్తుంది. అప్పుడు ఆయన వెళ్ళిపోవాల్సి వస్తుంది. హ్యాపీగా సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతాడేమో. డీకే అరుణ ప్రమాణం చేస్తుంది. డీకే అరుణ గురించి తెలుసు, డీకే అరుణ క్యారెక్టర్ గురించి తెలుసు. కేవలం ఇది వాళ్ళ యొక్క మైలేజ్ కోసం, వాళ్ళ యొక్క
ప్రచారం కోసం మాత్రమే ఇటువంటి చీప్ ట్రిక్స్, చీప్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడేటటువంటి అవసరమే లేదు. వాళ్ళు చేసిన కమెంట్లు కానీ ఎవరెవరైతే చాలా మంది పేర్లు తీసుకున్న నాయకుల పేర్లు కాంగ్రెస్ పార్టీలో, ఆ నాయకులు తీసుకున్న నాయకులందరినీ రమ్మనండి, ఏ గుడి కాడికి వస్తారు. వాళ్ళందరూ సిద్ధమైన రాజకీయాల నుంచి తప్పుకుండా అవడానికి సిద్ధమై రమ్మనండి, ఏ గుడి కాడికి వస్తారో ఖచ్చితంగా డికెన్ అక్కడికి వస్తారు.